ఫుట్బాల్ వరల్డ్ కప్ లో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. మెగా టోర్నీలో ఆఫ్రికన్ లయన్ సౌత్ ఆఫ్రికా గణించింది. ఉత్కంఠభరితంగా జరిగిన గ్రూప్ మ్యాచ్ లో సౌత్ కొరియాను మట్టు కనిపించింది. చరిత్రలోనే ఫస్ట్ టైం వరల్డ్ కప్ నాకౌట్ దశకు దూసుకెళ్లింది. ఎవరు ఊహించని విధంగా సౌత్ ఆఫ్రికా రౌండ్ ఆఫ్ 32కు క్వాలిఫై అయింది. మ్యాచ్ ముగిసేసరికి 1-0 తేడాతో కొరియాను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే సెకండ్ హాఫ్ లో సౌత్ ఆఫ్రికా వ్యూహం మార్చింది. మ్యాచ్ 63వ నిమిషంలో 22 ఏళ్ల యంగ్ వింగర్ మాసికో మైండ్ బ్లోయింగ్ గోల్ తో సౌత్ ఆఫ్రికాకు లీడ్ అందించాడు. ఆ తర్వాత కొరియా ఈ గోల్ ను ఈక్వల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా సౌత్ ఆఫ్రికా డిఫెండర్లు గోడగా అడ్డుపడ్డారు. ఈ విక్టరీతో గ్రూప్ ఏలో సౌత్ ఆఫ్రికా 4 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచి నాకౌట్ బెట్ ను కన్ఫర్మ్ చేసుకుంది. గతంలో అంటే 1998, 2002, 2010 వరల్డ్ కప్లలో ఆడినప్పటికీ సౌత్ ఆఫ్రికా గ్రూప్ స్టేజ్ దాటడం ఇదే తొలిసారి. సొంత గడ్డపై కూడా సాధించలేని రికార్డును ఇప్పుడు ఈ మెగా టోర్నీలో సాధించి చూపించింది. దీంతో నాకౌట్ పోరులో సౌత్ ఆఫ్రికా గ్రూప్ బి రన్నర్ పైన కెనడాతో తలపడనుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ లో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. మెగా టోర్నీలో ఆఫ్రికన్ లయన్ సౌత్ ఆఫ్రికా గర్జించింది. ఉత్కంఠభరితంగా జరిగిన గ్రూప్ మ్యాచ్ లో సౌత్ కొరియాను మట్టు కనిపించింది. ఇక చరిత్రలోనే ఫస్ట్ టైం వరల్డ్ కప్ నాకౌట్ దశకు దూసుకెళ్లింది. ఎవరూ ఊహించని విధంగా సౌత్ ఆఫ్రికా రౌండ్ ఆఫ్ 32కు క్వాలిఫై అయింది. మ్యాచ్ ముగిసేసరికి 1-0 తేడాతో కొరియాను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే సెకండ్ హాఫ్ లో సౌత్ ఆఫ్రికా వ్యూహం మార్చింది. మ్యాచ్ 63వ నిమిషంలో 22 ఏళ్ల యంగ్ వింగర్ మాసికో మైండ్ బ్లోయింగ్ గోల్ తో సౌత్ ఆఫ్రికాకు లీడ్ అందించాడు. ఇక ఆ తర్వాత కొరియా ఈ గోల్ ను ఈక్వల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా సౌత్ ఆఫ్రికా డిఫెండర్లు గోడలా అడ్డుపడ్డారు. ఈ విక్టరీతో గ్రూప్ ఏలో సౌత్ ఆఫ్రికా 4 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచి నాకౌట్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. అంటే గతంలో 1998, 2002, 2010 వరల్డ్ కప్లలో ఆడినప్పటికీ సౌత్ ఆఫ్రికా గ్రూప్ స్టేజ్ దాటడం ఇదే తొలిసారి. ఇక సొంత గడ్డపై కూడా సాధించలేని రికార్డును ఇప్పుడు ఈ మెగా టోర్నీలో సాధించి చూపించింది. దీంతో నాకౌట్ పోర్లో సౌత్ ఆఫ్రికా గ్రూప్ బి రన్నర్ పైన కెనడాతో తలపడనుంది.